హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయ్యి మా బాబు స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట, పేరెంట్స్ని రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు. సో నేనైతే వెళ్తున్నాను. మా బాబుది వచ్చేసి ఆర్మీ డ్రెస్, సోల్జర్. సో కొంచెం స్పీచ్ ఇచ్చారు మేడము, అదైతే ప్రిపేర్ చేయించాను. వెళ్తున్నామన్నమాట. మా పాప అయితే ఈరోజు ఇంట్లోనే ఉంది. తనకు కూడా ఉంది స్కూల్, ఇంకా చిన్న పాప కదా, ఇంకా సో అందుకని చెప్పేసి పంపించలేదు. మార్నింగ్ లేచి హడావుడిగా రెడీ అయ్యి వెళ్తున్నాము. 8 o'clock కల్లా, షార్ప్ 8 కల్లా వచ్చేస్తుంది బస్సు. 1 minute కూడా వెయిట్ చేయడం డ్రైవర్. వెళ్ళిపోవాలి కంపల్సరీగా. సో మేమైతే వెళ్తున్నాము. కొంచెం బస్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలన్నమాట. నేను ఇది దారిలో షూట్ చేస్తున్నాను. చూద్దాం, నేను వ్లాగ్ ఎంతవరకు షూట్ చేయగలిగితే అంతవరకు షూట్ చేస్తాను. చూడండి, రోడ్ సైడ్ ఈ చెట్లు భలే నాటారనమాట, చాలా బాగున్నాయి. అవి వీడియోలో బాగా కనిపిస్తుంది. నేను ఒక క్లిప్ తీశాను. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బస్ అయితే వచ్చేసింది. చూడండి, పిల్లలు చక్కగా రెడీ అయ్యారు. అంటే డైలీ బస్ ఫుల్గానే ఉంటుంది. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, పేరెంట్స్ ఏం చేశారంటే కొంతమందిని ఇంటి దగ్గర రెడీ చేశారు. రెడీ చేసి ఇంకా ఇండివిజువల్గా ఎవరి బైక్స్ మీద వాళ్ళు ఓన్ వెహికల్స్ మీద తీసుకొచ్చుకుంటున్నారు. కొంతమంది ఏమో బస్సెస్కి వస్తున్నారు. బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేము బస్కే వెళ్ళాము. అంటే కొంచెం దూరం అన్నమాట స్కూలు. చూడండి, వ్యూ ఎంత బాగుందో, నాకు చాలా బాగా అనిపించింది. మార్నింగ్ ఫ్రెష్గా. సో నేను అందుకని చెప్పేసి అదే షూట్ చేశాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే, ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన వీడియోస్ ఎవరైతే చూడట్లేదో, స్టార్టింగ్ నుంచి ఒకసారి వీడియోస్ అనేది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలామంది కూడా అంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చేసిన వాళ్ళు చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సో మీరు చూసే వాళ్ళు ఎవరో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుండిద్దని నా రిక్వెస్ట్. చూడండి, ఇది అంతా కూడా మా ఊరన్నమాట. ఇంతకుముందు అసలు ఇటు సైడ్ ఏమి ఉండేవి కాదు, మొత్తం అన్ని పొలాలు ఉండేవి. చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి, అసలు ఎక్కడ గ్యాప్ లేదనమాట. చాలా వరకు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్సే అనమాట మొత్తం. ఇది వచ్చేసి జగన్ గారి ఇంటికి రోడ్ అనమాట ఇది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. మా బాబు బస్సు ఇటు నుంచే వెళ్ళాలి అనమాట. అందుకని చెప్పేసి షూట్ చేస్తున్నాను. మార్నింగ్ కదా, అవి చెట్లు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు చూడడానికి కూడా చాలా చాలా బాగా అనిపించినాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ఒక వీడియో అయితే తీశాను. సో ఇప్పుడు వస్తున్న సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే రైల్వే ట్రాక్ పక్కనే అనమాట మా హౌస్. చూడండి, వచ్చేసాము. స్కూల్ ఇది స్టేట్ సిలబస్. ఇది మేము చదువుకున్న స్కూల్. యాక్చువల్గా చెప్పాలంటే నేను చదువుకున్న స్కూల్లోనే మా బాబు కూడా చదువుకుంటున్నాడు. మేము ఈ స్కూల్లోనే చదువుకున్నాము. అంటే ఇంతకుముందు స్టేట్ సిలబస్ ఉండేది, ఇప్పుడు సిబిఎస్ఈ కూడా డివైడేషన్ చేశారు. ఇవి 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఒకటి మంగళగిరిలో ఉంది, ఒకటి కుంజనపల్లి తాడేపల్లి, అండ్ ఇంకొకటేమో సిబిఎస్ఈ, అది బైపాస్ అనమాట. తాడేపల్లిలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇది మా స్కూల్ అనమాట. మా బాబు ద్వారా నేను మళ్ళీ మా స్కూల్ని ఇంకొకసారి చూడగలుగుతున్నాను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఇంకా ఇంకైతే ఇప్పుడు మా బాబు ఐడి కార్డ్ మ్యామ్ ఇంకా ఇవ్వాలి. చూడండి, సైడ్ అంతా కూడా అపార్ట్మెంట్స్, పొలాలు. అసలు ఇంతకు ముందైతే అన్నీ కూడా పొలాలు, అసలు సైడ్ రావాలంటేనే భయం వేసేది. ఇది ఇప్పుడైతే చాలా అంటే చాలా అపార్ట్మెంట్స్,
అండ్ ఇంకా పొలాలు ఇంకా పొలాలు చాలా తక్కువ అయిపోయినాయి అన్నమాట. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్సే మొత్తం. ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళే రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇటు సైడ్ పొలాలు. మా బాబు స్కూల్ కూడా చూడండి ఎంత గ్రీన్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్. అసలు ఫోటోషూట్స్కి అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అది చూసారా, ఆ హౌస్ వుడెన్ హౌస్ అనమాట. ఆ హౌస్ నేను అంత క్లారిటీగా షూట్ చేయలేకపోయాను, బస్ వెళ్తుంది కాబట్టి. ఇంకా ఈ రోడ్లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మొత్తం స్కూల్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ రోడ్డు మొత్తం కూడా స్కూల్సే ఉంటాయి. ఇంకా దీని పక్కన ఉన్నది ఒకటి గులాబీ తోట అనమాట. ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అసలు. బస్ ఆపరు కదా మనం తెంపుకోవడానికి. ఇంకా స్కూల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది మొత్తం వచ్చేసి స్కూల్ పక్కన. ఇది ఇది చూడండి, స్కూల్కి అయితే వచ్చేసాము. అది మొత్తం కూడా మా బాబు స్కూలు. ఇది మొత్తం కూడా స్కూలే అనమాట, పొలాల్లో ఉంటుంది. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు, అంటే ఒక 6 to 7 years అవుతుంది. రీసెంట్గానే స్టార్ట్ చేశారనమాట సిబిఎస్ఈ. అది ఇంతకుముందు చూపించింది స్టేట్ సిలబస్, ఇది సిబిఎస్ఈ అనమాట. ఇంకా స్కూల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా మా బాబుకి ఇప్పుడు రెడీ చేసేసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయించాలి. అండ్ ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ ఉంటుంది, చాలా పెద్దదన్నమాట. సో నేను ఏదైతే షూట్ చేయలేదు, అటు సైడ్ వెళ్ళలేదు. ఈ ప్రోగ్రామ్స్ ఈ హడావుడే సరిపోయింది మొత్తం కూడా. చూడండి, అవి చిన్న చిన్న ప్లాంట్స్లా ఉన్నాయి కదా, అవి ఏంటంటే గోంగూర. అసలు ఈ స్కూలు స్పెషల్ ఏంటంటే మనం ఓన్గా మనం ఎలా ఫార్మింగ్ చేసుకోగలుగుతాం, అంటే మనం చెట్లని ఎలా పెంచగలుగుతాం. అసలు మన ఓన్ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది ఈ స్కూల్లో. అది అప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఓన్ క్రియేటివిటీ ఎక్కువ చాలా. అంటే నేను ఆ స్కూల్లో 7th క్లాస్ వరకు చదివాను. ఆఫ్టర్ తర్వాత 8th, 9th, 10th మా జడ్పీ స్కూల్లో చదివాను అనమాట, మా ఊర్లో ఉన్న స్కూల్లో. ఎందుకంటే ఆ స్కూల్లో మా రిలేటివ్స్ ఉన్నారు. సో నేను అందుకని చెప్పేసి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. అంటే టీచర్స్ ఇంటి దగ్గర జడ్పీ స్కూల్లో అనమాట. ఇది మొత్తం కూడా స్కూలు. అటు సైడ్ కూడా ఉంది. మా బాబు క్లాస్ రూమ్ ఇక్కడ కాబట్టి నేను ఇటు సైడ్ తీస్తున్నాను, ఇటు సైడ్ షూట్ చేస్తున్నాను. ఇంకా అందరూ రెడీ అయ్యి వస్తున్నారు. అన్నీ డెకోర్కి అంతా రెడీ చేస్తున్నారు, డెకరేషన్ అంతా. ఇంకా ఇది వచ్చేసి మా బాబు క్లాస్ రూమ్ అనమాట. నేను ఈరోజు క్లారిటీగా షూట్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఇదంతా కూడా క్లాస్ రూము. ఇవన్నీ పిల్లల చేత ఓన్గా, అంటే పేరెంట్స్ దగ్గరుండి చేయించిన వర్క్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇట్లా బోర్డు మీద పెట్టారు. సో నేను అదైతే షూట్ చేస్తున్నాను, గుర్తుగా ఉంటుంది కదా. ఇంకా మా లిటిల్ సోల్జర్స్ అనమాట, చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు. స్పీచ్ నేర్పించడానికి చాలా అంటే చాలా కష్టమైపోయింది. ఎలాగో పాపం 3-4 లైన్స్ చెప్పాడు మా బాబు. ఇది మొత్తం కూడా క్లాస్ రూము. ఇవి వచ్చేసి స్టోరీ బుక్స్. నేను ఎందుకు అంత స్పెషల్గా చూపిస్తున్నానంటే మెయిన్ స్టోరీ బుక్స్
ఎక్కువ చదివిపిస్తారనమాట ఈ స్కూల్లో. అది మెయిన్ ఇక్కడ చేసే ఒక వర్క్ అనమాట. ఆ పాప మా నాకు తీసుకొనొచ్చి నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ఇవి ఉంటాయి కదా థ్రెడ్స్, అవి చేత్తో చేశారనమాట. అవి మొత్తం కూడా హ్యాండ్ బ్యాండ్స్ నాకొచ్చి ఆంటీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి నాకు ట్యాగ్ చేస్తుందనమాట. సో నేను అది వీడియో తీసుకున్నాను. ఇంకా రెడీ అవుతున్నారు మా వాళ్ళు వెళ్ళడానికి. పిల్లలు చాలా అంటే చాలా క్యూట్‌గా రెడీ అయ్యి వచ్చారు. చాలా పేషెన్సీతో ఉన్నారు. పాపం ఉండగలిగినంత సేపు చాలా పేషెన్సీతో ఉన్నారు. ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. ప్రోగ్రామ్స్ అయితే చాలా అంటే చాలా చక్కగా కండక్ట్ చేశారు. చాలా అనిపించింది. ఇంకా ఒక చీఫ్ గెస్ట్‌ని పిలిచారు. సో, ఇంకా ఆయన రాగానే చూడండి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఇంక మా బాబుకి నేను చెప్పాననమాట. స్పీచ్ చెప్పాను గదా! సో, అది నేనైతే ప్రిపేర్ చేయిస్తున్నాను. ఎందుకంటే వెళ్ళి అక్కడ చెప్పాలి గదా! అక్కడ మళ్ళీ తడబడిపోతూ ఉంటే బాగుండదనేసి నేనైతే ప్రిపేర్ చేయిస్తున్నాను. పర్ఫెక్ట్‌గానే చెప్పాడు. నాకైతే ఆ ఏజ్‌కి ఆ 3, 4 లైన్స్ చెప్తే కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అంతే కదా! మన పిల్లలు ఏదన్నా ఒక చిన్నది కొంచెం యాక్టివిటీస్ చేసినా లేకపోతే చిన్న చిన్న వాటికే హ్యాపీ అయిపోతాం కదా! అవి మనకి చిన్నవి అనిపించవచ్చు. కానీ పేరెంట్స్‌కి మాత్రం చాలా పెద్దవి. నాకైతే చాలా పెద్దది అని నేను అనుకుంటాను. ఎందుకంటే మా బాబుది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే తను ఓన్‌గా ఆహ్, నేర్చుకొని, అంటే నేను చెప్పింది తను నేర్చుకొని స్టేజ్ మీద ఇప్పుడు అందరిని నుంచోబెట్టినా సరే మైక్ ఇస్తే తను చెప్పగలిగితే నాకంతే చాలు. అది గ్రేట్ అనిపించింది నాకు. ఇప్పుడు చెప్పిస్తున్నారు మ్యాము. ఇంకా ఈ బాబొచ్చేసి స్కేటింగ్‌లో నేషనల్ వైడ్ తిను ఆ బాబు ఫస్ట్ వచ్చాడట. ఇక్కడే అనమాట తాడేపల్లి తనది. ఇంకా లాస్ట్‌లో ఇంకా మేమైతే ఇంకా స్కూల్ నుంచి అయితే ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా లాస్ట్‌లో నేను ఫోటోషూట్ చేద్దాం అని చెప్పేసి మా బాబుని అక్కడ నుంచోబెట్టాను. ఆ బ్యాక్ సైడ్ ఆ బోర్డ్ మీద ఏమనుకుంటున్నారా? అవి మొత్తం గూడా పిల్లలు డ్రా చేసినవే అనమాట. అవి మొత్తం పిల్లలు డ్రాయింగ్ చేసినవే. ఇంకా మేడము హగ్ చేసుకొని లిటిల్ సోల్జర్ అని చెప్పేసి ఆవిడ ప్రిన్సిపల్ మేడము. మా ప్రిన్సిపల్ మేడం అనమాట స్కూల్‌కి. ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అందరూ కూడా ఇంకా తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోతున్నారు. చాలా అంటే చాలా అనిపించింది. నేను కూడా ఇండిపెండెన్స్ డే రోజు పార్టిసిపేట్ చేయడం. ఇంకా మేము వీడియో ఎండ్ చేయడానికి లాస్ట్‌లో ఇంకా చెప్తున్నాం. మా బాబుకి బాయ్ చెప్పమంటే చూస్తున్నాడు అలాగా. ఇంకా మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం కదా! ఇంకా వెళ్ళే దారిలో కూడా నేను షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ సీఎం జగన్ గారి హౌస్ దగ్గర కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. అది వచ్చేటప్పుడు నేను షూట్ చేయలేదన్నమాట. చాలామంది ఉన్నారు. ఆ బెలూన్స్ పెట్టారు కదా! అక్కడ అనమాట సీఎం జగన్ గారి హౌస్. సో, ఇంకా లాస్ట్‌లో ఫొటోస్ అయితే నేను ట్యాగ్ చేశాను చూడండి ప్రిన్సిపల్ మేడంతో మా బాబు దిగిన ఫొటోస్. ఇంకా ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel. Don't forget to press the bell icon for more updates. Thank you for all. Bye bye.